హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు A to Z యాక్టివిటీస్. నేను మీ లక్ష్మి. ఈరోజు అండి పిల్లలకి నచ్చే విధంగా అలాగే మనకు కూడా బాగా నచ్చుతాయండి, ఎక్కువ కష్టపడకుండా నీడ నుండి పెట్టుకునే వడియాలని ప్రిపేర్ చేశాను. అది ఏంటంటే జంతికల వడియాలండి. జంతికలు అంటే మనం వరిపిండితో మనం పిండి వడియాలని పెట్టుకుంటాము. అలా కాకుండా జంతికల కింద ప్రిపేర్ చేసుకుని జంతికల వడియాలను కూడా పెట్టుకోవచ్చండి. అంతేకాదండి, ఇవి పిల్లలకి స్నాక్స్ కింద కూడా బాగుంటాయి. అలాగే దీనికి ఎక్కువ మనం ఎండలో ఉండి పెట్టనవసరం లేదండి, నీడ నుండి పెట్టేసుకోవచ్చు. అంతే కదండి, పిల్లలకి స్నాక్స్ అవసరమైనప్పుడు కూడా ఈ వడియాలని ఈపి పెడితే వాళ్ళకి ఈవినింగు ఇలా వేయించి ఉప్పు కారం జల్లితే వాళ్ళు ఇష్టంగా చాట్ మసాలా అది జల్లితే ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు. ఈ వడియాలను ఎలా తయారు చేయాలో చూద్దామండి. చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెడతానండి. ఈ వడియాలను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఈ వడియాలండి వేయించేటప్పుడు నూనె బాగా మరిగిన తర్వాతే వడియాలు వేయాలి. అలా వేయడం వల్ల మనకి వడియాలు అన్నవి లోపలంతా వేగుతుందండి. తొందరపడి నూనె కాకుండా వేయొద్దు. ఈ వడియాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. దీనికి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అవి రేషన్ బియ్యం అండి. ఒక గ్లాస్ తీసుకోలేదండి, 2 గ్లాసులు తీసుకున్నాను. రైస్ వచ్చి ఈ పెద్ద గ్లాస్తో, అంటే ఇది 1/2 కిలో రైస్ పెట్టే గ్లాస్ అండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నేను ఎప్పుడో పొద్దున్ననగా నానబెట్టేసి వడియాలు పెట్టలేదండి, రాత్రి అంతా నానబెట్టేసి మార్నింగ్ ఒక 2 అవర్స్ నానబెట్టానంత రైస్ని. మనం రాత్రి నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే 2 అవర్స్ నానబెట్టానండి. అలాగే సగ్గు బియ్యం కూడా అందులోనే వేసేసి ఈ బియ్యంలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తాను. ఇవి కూడా నానబెట్టేస్తున్నాను సగ్గుబియ్యము. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మనకి వడియం అన్నది పొంగుతుంది, బాగుంటుందండి. ఇప్పుడు బియ్యం అయితే శుభ్రంగా కడిగేసానండి నానిపోని. ఈ బియ్యాన్ని నేను ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా దోసల పిండిలో ఆడేస్తాను. అలాగే నేను సగ్గుబియ్యం కూడా అందులో వేసేస్తానికి పొడుగుని చేసేసానండి నేను. ఇగోండి, నేను మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో నానబెట్టిన రైస్ ఉన్నాయి కదండి, శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకుని రెండు సార్లు వేస్తున్నానండి. మనకి ఇది దోసల పిండి ఎలాగుంటుందో జారుగ్గా మెత్తగా అలాగే ఉండాలి. అందుకనే దీన్ని దోసల పిండి వడియాలని కూడా అంటారు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెడతాము. ఇదైతే మెత్తగా దోసల పిండిలా అయిపోయింది చూడండి. దోసల పిండిలాగే ఉంది కదా యాజ్ ఇట్ ఈజ్గా. అలాగే 2వ ట్రిప్ రైస్ కూడా వేసేసి అవి కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాం. దీన్ని ఇప్పుడు నేను మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోనే సగ్గుబియ్యం కూడా వేసేసి ఆడేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు దీనికి వాటర్ పెట్టాలి కదా. నేను 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. కరెక్ట్గా 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్. ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి. అలాగే దీనికి నేను 2 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ బియ్యానికి 6 గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని నేను ముందుగా కొలత తీసేసుకుని పెట్టుకున్నాను కదండి, రైస్ కుక్కర్ గిన్నెలో వేసుకున్నాను కదా, అందులో పెట్టేసుకున్నాను. ఇందులో తగినంత సాల్టు, అలాగే పచ్చిమిర్చి పేస్టు చేసేసుకున్నాను పేస్టు. అలాగే ఇందులోకి మనం వామ్ అయితే వామ్ వేసుకోవచ్చు, లేదా జీలకర్ర అయితే జీలకర్ర వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇందులోకి మనం నువ్వుపప్పు కానీ లేదా పెసరపప్పు కానీ వేసుకోవచ్చు. నేను నువ్వుపప్పు అన్నది వేస్తున్నాను. మనకి వేయించినప్పుడు టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా వేసి మూత పెట్టేయాలి. బాగా వాటర్ మరిగిన తర్వాత ఇదిగోండి చూసారా, ఇలా దోసల పిండిగా ఉంటుంది. అందులో మనకు కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి 6 గ్లాసులు వాటర్ వేసాము, ఇందులో వాటర్ ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు సరిగ్గా ఉప్పు సరిపోతుందో లేదో చూసుకుని ఇలా కలుపుతూ మనం ఆ పిండి అన్నది వేయాలి. ఎప్పుడైతే కలపకుండా వేసామో పిండి ఉండలు కట్టేస్తుంది. మనకు జంతుకులు చుట్టేటప్పుడు ఏమవుతుందంటే చుట్టడానికి అడ్డమైపోతుంది. అందుకని పిండి మనకు కలుపుతూ వేయాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చూడండి, మనకి వెంటనే రెడీ అయిపోతుందండి. ఇలా పిండి వెంటనే ఉక్కిపోతుంది. చూడండి, వెంటనే ఉక్కిపోయింది పిండి. మనం మూత పెట్టేసుకుని ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా మనకి ఎలాగంటే యాజ్ ఈజ్గా మనకి ఎలా ఉండాలంటే ఈ పిండి మన పాల తాలూకులు చేసుకునేటప్పుడు పిండి ఉంటుంది చూసారా, అలా ఉండాలి ఈ పిండి. ఇలా ఉన్నదాన్ని మనం ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిచ్చి మగ్గేంత వరకు మూత పెట్టి కలుపుతూ ఉండి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు కూడా సరిగ్గా ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకునండి.
ఒక 20 నిమిషాలు లేదా 15 నిమిషాలు మనకి మగ్గిందా లేదన్నది తెలిసిపోతుంది. అలా ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునండి. ఇదిగో మనకి మగ్గిపోయింది. అంటే చల్లారిన తర్వాత ఇంకా బిసిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం దీన్ని జంతికల కింద చుట్టాలి కాబట్టి నేను ఒక పొళ్ళుల్లోకి చల్లారబెడుతున్నానండి. చల్లారబెట్టి నేను నీడనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఎండలో పెడితే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీడనే పెట్టేసుకుని తర్వాత మనం ఎండలో పెట్టుకోవచ్చు. లేదా మనం నైట్ టైం ఫ్యాన్ కింద పెట్టేసుకుని మరుసటి రోజైనా ఎండలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది చల్లారబెట్టిన తర్వాత జంతికల పొడకు తీసండి. ఇదిగోండి జంతికల పొడకు ఉంది కదండి, ఇందులోని జంతికల పొడకు తీసి అందులోనండి దీనికి సంబంధించిన ఈ జంతికలు చుట్టడానికి ఒక బిళ్ళ అయితే ఉంది. దీంట్లో వేసేసండి మన జంతికలు అన్నది చుడతానండి నేను. మనకి చిన్న చిన్న జంతికల కింద చుడతాను నేను దీంట్లో పిండి పెట్టేసి. ఇప్పుడు నేను దీన్ని డాబా మీదకి తెచ్చండి ఒక కవర్ వేసి కవర్ పైన జంతికలు అన్నది చుడుతున్నానండి. నీడనే కూర్చుని జంతికలు అన్నవి చుడుతున్నాను. నేను కొన్ని జంతికల కింద చుట్టాను, కొన్ని కవర్లో వేసి కూడా చుట్టానండి. అది కూడా చూపెడతాను. మనకి ఎంత సైజులో కావాలో అన్నది మన జంతికలు చుట్టుకోవచ్చండి. నేనైతే చిట్టి చిట్టి జంతికలే చుట్టాను. నేనేమనుకున్నానంటే ఎండవేమో అనుకున్నాను, కానీ అది మనకి సాయంత్రానికే ఎండిపోయినండి. ఫ్యాన్ గాలికే ఎండిపోయినవి. నేనైతే ఇలా జంతికల కింద చుట్టాను నేను. ఆ తర్వాత కవర్ తీసుకున్నాను. కవర్తో కూడా కొన్ని జంతికలు చుట్టాను నేను. ఎందుకంటే కవర్తో ఇలా చిన్న చిన్న జంతికలు కవర్కి చిన్న హోల్ పెట్టి అందులో ఇలా చిన్న చిన్న జంతికలు చుట్టాను. లేదా మనం చిన్న చిన్న కుర్కురేల కింద కూడా చేసుకోవచ్చండి. ఇవి మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో ఈ జంతికలు అనేవి చుట్టుకోవచ్చు. మనకి ఇవి 2 సంవత్సరాలైనా పాడవు, నిలువ ఉంటాయి, బాగుంటాయి. పిల్లలకి పెట్టడానికి చాలా క్రిస్పీగా ఉంటాయి, తింటారండి ఇష్టంగాని. ఇలా అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం ఏమి ఉండదు. 1 అవర్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇవి అయితే అన్నీ పెట్టేశానండి. కొన్ని జంతికల కింద, కొన్ని ఇలాగా చెకోడీల కింద పెట్టాను. పెట్టిన తర్వాత ఇవి మనం కొంచెం ఎండలోకి అయితే లాగిన తర్వాత సాయంత్రానికి ఇలా ఎండిపోయినాయండి. ఇలా ఎండిపోయిన తర్వాత సాయంత్రానికి వచ్చేసినాయి. ఇంకాస్త దలసరి పెట్టుకున్నారనుకో ఎండడానికి 2 రోజులు పడుతుంది. నేను కొంచెం సన్నటి దాంతో పెట్టాను కాబట్టి కొంచెం సాయంత్రానికి ఎండిపోయినాయి. మరుసటి రోజు ఒకసారి తీసేసుకుని ఎండలో పెట్టేసుకున్నాను. చూసారు కదండి జంతికల వడియాలని. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం అవసరం లేదు. అన్నీ ఒకే రకం వడియాలు కాకుండా ఇలా వడియాలను ప్రిపేర్ చేసుకుని పిల్లలకి స్నాక్స్ కింద సాంబార్లోని పప్పులో నంచుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ప్రతిసారి బయట నుంచి అప్పడాలు అవి కొనుక్కొని అవసరం లేకుండా ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఈజీగా పెట్టేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.